ఆయన ఒక పీటీ టీచరే, కానీ ఇలాంటి పీటీ టీచర్ కాదండి. మనలో ఎంతమందికి మన పీటీ టీచర్స్ గుర్తున్నారు చెప్పండి? ఇంకా వాళ్ళ గురించి 4 మాటలు చెప్పమంటే ఎంతవరకు చెప్పగలం మనం? కానీ ఆయన స్టూడెంట్స్ మాత్రం ఆయన గురించి నిన్నో మొన్నో జరిగినట్టుగా చెప్తుంటారు. అయితే ఆ స్టూడెంట్స్ వయసు ఎంతో తెలుసా? అక్షరాల 90 సంవత్సరాలు. ఈ 90 ఏళ్ల వయసు వాళ్ళు కూడా ఆయన గురించి అంతగా మాట్లాడుతున్నారంటే, ఇంకా ఆయనకి 100th బర్త్‌డే సెలబ్రేషన్ చేసినప్పుడు వాళ్ళు 80 ఏళ్ల వయసులో ఉండి కూడా చిన్న పిల్లల్లా ఎక్సైట్ అయిపోయి వాళ్ళ మాస్టారి బర్త్‌డేకి వచ్చి ఆయనతో ఎంతో ఆనందాన్ని పంచుకున్నారంటే ఆ మాస్టారు ఎంత స్పెషలో కదా! ఎందుకంటే ఆయన ఒక పీటీ టీచర్ లాగా స్ట్రాంగ్ బాడీస్ని బిల్డ్ చేయలేదు, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ని బిల్డ్ చేశారట. డిసిప్లిన్ అంటే పనిష్మెంట్ కాదు, సక్సెస్కి ఫౌండేషన్ అని నేర్పించారట. ఆయన ఉదయాన్నే ఎందుకు లేవాలో, సమయానికి అంత విలువ ఎందుకు ఇవ్వాలో కూడా నేర్పించేవారట. ఫిట్నెస్ అంటే శరీరం బలంగా ఉండడమే కాదు, మనసు కూడా దృఢంగా ఉండాలి అనేవాళ్ళట. స్టూడెంట్స్ కి ఒకరికొకరు సాయం చేసుకోవటం, అందరూ కలిసి సొసైటీకి ఎలా హెల్ప్ చేయాలి, ఇంకా మంచి కోసం ఎలా నిలబడాలి అనేవి కూడా ఆయన చాలా నేర్పించేవాళ్ళు. ఆయన స్టూడెంట్స్ చాలామంది డాక్టర్స్, ప్రొఫెసర్స్, టీచర్స్, లీడర్స్, ఇంకా అలా పెద్ద పెద్ద పదవుల్లో ఉండి ఆయన నేర్పించిన మంచి విలువల్ని ముందుకు తీసుకెళ్లారు. తన స్టూడెంట్స్ ఇప్పటికి కూడా మేము ఇంత మంచి పొజిషన్లో మంచి మనుషుల్లా ఉండడానికి మా పీటీ మాస్టరే కారణం అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఆయనే మా తాతగారు డ్రిల్ మాస్టర్ మరింగంటి అప్పలాచార్యులు గారు. 102 ఏళ్లు మాతో ఉన్న ఆయనకి 105వ జయంతి సందర్భంగా ఈ వీడియో చేసుకుంటున్నాము. మరింగంటి అప్పలాచార్యులు గారు భద్రాచలంలో శ్రీవైష్ణవుల కుటుంబంలో మరింగంటి కృష్ణమాచార్యులు ఇంకా సీతమ్మ గారుల దంపతులకు 1920 సంవత్సరం నవంబర్ 2న జన్మించారు. భద్రాచలంలోని గవర్నమెంట్ హై స్కూల్లోనే ఆయన ఎస్ఎస్ఎల్సి వరకు పూర్తి చేశారు. ఎస్ఎస్ఎల్సి అంటే ఆ రోజుల్లో 11th స్టాండర్డ్ అనమాట. దాని తర్వాత రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశారు. కానీ ఆయనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అందుకని మద్రాస్ వెళ్ళి వైఎంసీ ఇన్స్టిట్యూట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ని పూర్తి చేశారు. దాని తర్వాత ఆయన పుట్టి పెరిగిన భద్రాచలం ఊర్లోనే ఆయన చదివిన స్కూల్లోనే పీటీ మాస్టర్ వేకెన్సీస్ ఉన్నాయని తెలిసి జాయిన్ అయ్యారు. పీటీ మాస్టర్ అంటే ఏదో పిల్లలకి 4 గేమ్స్ నేర్పిస్తే సరిపోతుందిలే అని ఆయన ఎప్పుడూ అనుకోలేదట. పిల్లలకి డిసిప్లిన్ అంటే ఎంత ముఖ్యమో, లైఫ్లో డిసిప్లిన్ ఇంపార్టెన్స్ చెప్పి ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయించడాన్ని బాగా నేర్పించేవాళ్ళు. అంటే రోజు పొద్దున్న లేవడం, ఇంకా ఎక్సర్సైజులు చేయడం, యోగా చేయడం, రన్నింగ్ చేయడం, ఇలాంటివన్నీ కంపల్సరీగా నేర్పించేవాళ్ళట. పిల్లలకి చెప్పడమే కాదు, ఆయన కూడా కంపల్సరీగా ఫాలో అయ్యేవాళ్ళట. ఆయన ఆ డిసిప్లిన్ ఎంత ఫాలో అయ్యేవాళ్ళంటే ఆయనకి 100 సంవత్సరాలు అంటే ఆయన చనిపోయే ముందు వరకు కూడా ఆయన పొద్దున్నే లేచి మినిమం స్ట్రెచ్చింగ్ అయినా చేసేవాళ్ళట. 100 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఫిట్నెస్ని చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయేవారు. దానికైనా అదంతా ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకున్న డిసిప్లిన్, ఎక్సర్సైజ్, ఇంకా ఆటలకి ఆయన లైఫ్లో ఆయన ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్లే నేను ఈ రోజుకి ఇలా ఉన్నాను అని చెప్పేవాళ్ళు. ఆయనకి ఆటలంటే చాలా ఇష్టమండి. ముఖ్యంగా ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లోనే ఆయన పనిచేసే స్కూల్లో 300 నుంచి 400 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అయితే ఆ 400 మంది స్టూడెంట్స్కి 3 ఫుట్బాల్ కోర్ట్లు తయారు చేశారు ఆయన. తయారు చేయడం అంటే ఏదో స్కూల్ వాళ్ళు పని వాళ్ళని పెట్టి తయారు చేయడం కాదు. ఆయన ఇంకా స్టూడెంట్స్ కలిసి 3 ఫుట్బాల్ కోర్ట్లని, ఇంకా ఆయన రన్నింగ్ ట్రాక్స్, 100 మీటర్స్ రన్నింగ్ ట్రాక్స్, 400 మీటర్ రన్నింగ్ ట్రాక్స్ తయారు చేయించి వాళ్ళకి రన్నింగ్ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. ఫుట్బాలే కాదు, ఇంకా వాలీబాల్, త్రో బాల్ ఇలాంటివన్నీ కూడా ఆడిచ్చేవాళ్ళట. అయితే ఆ రోజుల్లో భద్రాచలంలో ఒక అమెరికన్ కంపెనీ ఉండేదట. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేస్బాల్స్ తీసుకొచ్చి వాళ్ళ స్టూడెంట్స్కి బేస్బాల్ ఇంట్రడ్యూస్ చేశారట. ఆ రోజుల్లో అంటే 1940s అండ్ 50s మధ్యలో ఆయన బేస్బాల్ ఇంట్రడ్యూస్ చేశారట. ఇప్పటికీ మనకు బేస్బాల్ తెలుసా, బేస్బాల్ ఆడటం తెలుసా, కానీ ఆ రోజుల్లోనే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. స్టూడెంట్స్ కోసం ఇండోర్ కోర్ట్స్ కూడా అరేంజ్ చేశారట.
ఆ రోజుల్లో గర్ల్స్ చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళటమే కష్టంగా ఉన్నా కానీ ఆయన లేదు వాళ్ళు కూడా ఆడుకోవాలి, ఆడుకుంటేనే ఫిజికల్గా మెంటల్గా వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు అని ఎంకరేజ్ చేసేవాళ్ళట. వాళ్ళ కోసం ఇండోర్లో త్రో బాల్ ఇంకా టెన్కాయిట్ లాంటివి కూడా ఆడిచ్చేవాళ్ళట. ఆయన తను చదివిన స్కూల్లోనే టీచర్గా ఎందుకు జాయిన్ అయ్యారో ఇంకా ఏం చేశారో ఆయన మాటల్లోనే విందాం. నేను ఇక్కడ చదువుకున్న వాడే 1వ తరగతి దగ్గర నుంచి 11th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నా. నా అదృష్టానికి మళ్ళీ ఇక్కడే పనిచేశారు. ఇక్కడే పని అంచేత మీరెవరో నాకు పరాయి వాళ్ళు కాదు, మీరందరూ నా చుట్టాలే. నేను 37 వరకు 1937 ఈ స్కూల్ విడిచిపెట్టాను. 11th క్లాస్ పాస్ అయ్యి ఇక్కడికి విడిచిపెట్టేసి టీచర్ ట్రైనింగ్ అయ్యాను. తర్వాత 1945లో వెళ్ళి ఫిజికల్ ఎగ్జామ్ అయ్యి ఎలిమెంటరీ స్కూల్స్లో మూలపడ భద్రాచలం ఛాన్స్ వచ్చిందని చెప్పేసి నేను అప్పుడు భద్రాచలం ఖాళీ అయింది, ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ ఖాళీ అయితే నేను దానికి నాకు పెద్ద ప్రయోజకత్వం లేకపోయినా ఇక్కడ భద్రాచలంలో పనిచేయాలి, మళ్ళీ ఇక్కడే రిటైర్ అవ్వాలి అనే లోపల కొంచెం ఉత్సాహం ఉన్నది. ఆ ఉత్సాహంతో వైఎంసీఏలో ట్రైనింగ్ అయ్యి ఇక్కడ టీచర్గా వచ్చాను, ఫిజికల్ ఇన్స్ట్రక్టర్గా వచ్చాను. అవి అమ్మ వాళ్ళు ఉన్నది నాకు. అది అయితే ఒక సంగతి మీకు చెప్పుకోవాలి. నేను మనకి ఇక్కడ ఈ స్కూల్కి గ్రౌండ్స్ మంచి విశాలమైనటువంటి గ్రౌండ్స్ ఉండేవి. అక్కడ హాకీ, అక్కడ ఫుట్బాల్, ప్లే గ్రౌండ్ బాల్ ఉండేవి. ఇక్కడ ఇదంతా కూడా ఇంత విశాలంగాను ఇక్కడ బ్యాడ్మింటన్, వాలీబాల్ ఇక్కడ ఉండేవి. సరే, అవన్నీ వెనకటి కథలు అంటే ఇప్పుడు చెప్పి మీకు విసిగెత్తించను. సంగతి చెబుతున్న స్కూల్ గతి అక్కడ ఇక్కడ ఉంది చూడండి. అక్కడ ఇప్పుడు కాలేజీ వెలిసింది. అక్కడ కుర్రాళ్ళు ఇక్కడ ఫస్ట్ వారం వాళ్ళు వీళ్ళు ఆడుకోవడానికి ఫుట్బాల్ ఉంటే, నేను తర్వాత ఏం చేశానంటే 200 మీటర్స్ ట్రాక్, రన్నింగ్ ట్రాక్ అంటే పరిగెత్తడానికి కొలత ప్రకారం కూర్చొని జాగ్రత్తగా మార్క్ చేసి 200 మీటర్లు పొడవగలిగినటువంటి ఓవర్ ట్రాక్ అంటే గుండ్రగా ఇదే ఆకారంలోనూ కోడిగుడ్డు ఆకారంలో అలా తయారు చేసి దగ్గర ఒక అంగుళం పోకుండా కూలివాడితో కూర్చొని మేము కూడా ఒక్కొక్క ఈచిగా దగ్గర ఉండి కొలత తప్పకూడదు. 200 మీటర్ల ట్రాక్ అది నా తిరిగి రావాలి. ఆ ట్రాక్ని తయారు చేసి పెట్టుకొని దాంట్లోనే వాలీబాల్ కూర్చు. ఇక్కడ గర్ల్స్ ప్రత్యేకంగా ఇక్కడ గ్రౌండ్ ఇక్కడ వాళ్ళకి త్రో బాల్, రింగ్ టెన్నిస్ ఇక్కడ ఉండేవి. ఇక్కడ ఎంత ఇది ఉండదో ఎంత చక్కగా ఇంప్రూవ్ అయింది. ఇక్కడ జూనియర్ కాలేజీ అయిపోయింది. ఇది జూనియర్ కాలేజీ అయి ఇక్కడ మంచి చదువుతోటి వీటితోటి వర్ధిల్లుతున్నది. ఇలానే ఈ కాలేజీ వర్ధిల్లాలని చెప్పేసి ఇంకా పేరు ప్రతిష్టలు రావాలని పాత బిల్డింగులు అట్లా ఉన్నాయి, కానీ కొన్ని ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు మీరు కూర్చున్న బిల్డింగు దీంతో కార్పెంటరీ క్లాస్ ఉండేది. కార్పెంటరీ వడ్రంగం ఇక్కడ క్లాస్ ఉండేది. ఇది వడ్రంగం క్లాస్. ఇది అక్కడ అవన్నీ ఇప్పుడు లేదనుకుంటారు. అది మరి కార్పెంటరీ సరే ఇక్కడ ఇదంతా నడుస్తున్నది, బాగానే ఉంది. ఇవాళ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటే మళ్ళీ నేను బడిలో వచ్చి మీరు అక్కడ కూర్చోవలసింది. నేను కూర్చుంటే నాకు తృప్తిగా ఉండేది. ఎందుకంటే ఐఎమ్ వన్ ఆఫ్ ది స్టూడెంట్స్. మీతో పాటు నేను
ఇక్కడే మాస్టర్ చేశాను. అంచేత నాకు అంత దగ్గర చుట్టరికం ఉన్నది. అంచేత మీలో కూర్చోవలసింది ఇగో నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు ఈ పెద్దలు. సరే, సంతోషంగా నాకు వారు ఇచ్చే గౌరవానికి నేను వందనాలు అర్పిస్తూ సెలవు. ఈ వీడియోలో ఆయన మాట్లాడినప్పుడు ఆయన వయసు అక్షరాల 100 సంవత్సరాలు. అంటే తెలుగు క్యాలెండర్ ప్రకారం అప్పటికి ఆయనకి 100 సంవత్సరాలు వచ్చాయన్నమాట. కానీ ఆయన ఆ వయసులో కూడా ఎంత ఫిట్గా, ఎంత యాక్టివ్గా ఉన్నారో చూసారా? ఇంకా అంతేకాదు, ఎప్పుడో 70-80 ఏళ్ల క్రితం జరిగిన విషయం కూడా నిన్నో మొన్న జరిగినట్టు ఎలా చెప్తున్నారో చూసారా? ఎంత ఆనందంగా పంచుకుంటున్నారో. అది ఆయనకి ఆయన జాబ్ పట్ల, ఇంకా ఆయన చదివిన, ఆయన పనిచేసిన స్కూల్ పట్ల, ఆయన పుట్టి పెరిగిన ఊరి పట్ల ఆయనకున్న అభిమానం అనమాట. యాక్చువల్గా తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆయనకి 2015లోనే 100 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. అయితే ఆయన అప్పుడు చాలా యాక్టివ్గా ఉండడంతో మేము 100th బర్త్డే సెలబ్రేట్ చేసి అందరినీ పిలిచాము. అయితే ముఖ్యంగా ఆయన స్టూడెంట్స్ని కూడా పిలిచాము, ఎందుకంటే వాళ్ళని చూసి ఆయన ఆనందిస్తారు అని. ఇవన్నీ ఒక పీటీ టీచర్గా ఆయన చేసినవి. అయితే ఆయన పిల్లలకి సబ్జెక్ట్స్లో కూడా చాలా హెల్ప్ చేసేవాళ్ళట. ఆయనకి తెలుగులోనూ ఇంకా ఇంగ్లీష్లో కూడా చాలా పట్టుండేదట. ఇంగ్లీష్ గ్రామర్ చాలా బాగా నేర్పించేవాళ్ళట. అంతేకాదు, ఆయన సొంతంగా ఒక లైబ్రరీని ఏర్పాటు చేశారట. దాని పేరు దాశరథి గ్రంథాలయం అని పెట్టి దాంట్లో చాలా రకాల మంచి మంచి తెలుగు, ఇంగ్లీష్ బుక్స్ అన్నిటినీ కలెక్షన్ పెట్టి పిల్లలందరికీ బుక్ రీడింగ్ని అలవాటు చేశారట. Where words come out of the depth of truth, where the tireless living stretches its arms towards perfection, where the clear stream of reason has not lost its way into the dreary, desired sand of dead habit, where the mind is led forward by the ever-widening thought and action into the heaven of freedom, my cross, that my country awake. జగమెవ్వరి లోపలనుండు లీలమై ఎవ్వరి యందు దిండు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణమెవ్వడు, అనాది మధ్యయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వారినత్మము ఈశ్వరునే శరణంబు వేడుదన్. ఆయన టీచర్గానే కాకుండా ఒక బాధ్యత గల మనిషిగా ఆయన ఉన్న ఊరికి కానీ, చుట్టుపక్కల ఉన్న మనుషులకు కానీ ఏదైనా సహాయం కావాలంటే ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు వచ్చేవాళ్ళు. అప్పట్లో భద్రాచలంలో ఇంకా చుట్టుపక్కల పల్లెటూర్లలో సమ్మర్లో ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతుండేవట. అంటే ఎక్కువగా గుడిసెలు ఉండటంతో సమ్మర్లో ఒక గుడిసెలో కొంచెం చిన్న మంట వచ్చినా కానీ డ్రైగా ఉండటం వల్ల టకటక పక్క గుడిసెలకి ఫామ్ అయిపోయి ఫైర్ యాక్సిడెంట్స్ అయిపోతూ ఉంటాయి. అయితే అప్పుడు వాళ్ళకి ఆర్పడానికి, ఆ మంటల్ని ఆర్పడానికి వాళ్ళ సోర్సు గోదావరిలో నీళ్లు, ఇంకా కొన్ని బావులు ఉంటూ ఉండేవి. అయితే గోదావరి ఏమో సమ్మర్లో చాలా లోతుకి వెళ్ళిపోతూ ఉండేదన్నమాట, చాలా వెనక్కి వెళ్ళిపోయేది. అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ గుడిసెలు ఆర్పేసరికి చాలా టైం పట్టేది. దాంతో ఇంకా చాలా గుడిసెలు అంటుకొని వందల్లో గుడిసెలు కాలిపోయేవట. దాంతో చాలా నష్టం వచ్చేదట. అలా ప్రతి సంవత్సరం వందల గుడిసెలు తగలపడుతుంటే అది చూసిన ఆయన ఈ ప్రాబ్లంకి ఎలాగైనా సొల్యూషన్ కనుక్కోవాలి అని చెప్పి ఆలోచించి ఆయన దగ్గరున్న 400 స్టూడెంట్స్ని తీసుకొని గోదావరి నుంచి దాదాపు ఎక్కడైతే ఫైర్ మొదలైందో, అంటే మంటలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి వరకు చైన్ లాగా ఫామ్ చేసి, అంటే చైన్ లాగా నిలబెట్టి తలా ఒక బకెట్ ఇచ్చి గోదావరిలోంచి ఒక్కొక్క బకెట్ని ఇట్లా చైన్ లాగా సప్లై చేస్తూ టకటక ఫైర్ ఉన్న దగ్గరికి వాటర్ని చేర్చి మంటలు ఆర్పేవాళ్ళట. అలా చేస్తూ ఉంటే మంటలు చాలా త్వరగా ఆరిపోయేవట. దానివల్ల జరిగే నష్టం చాలా వరకు తగ్గేదట. అప్పట్లో ప్రతి సంవత్సరం భద్రాచలం ఇంకా చుట్టుపక్కల ఊర్లలో గోదావరి పొంగి ఊర్లోకి వచ్చేసేదట. ఆ టైంలో కూడా ఆయన తన స్టూడెంట్స్తో కలిసి రాఫ్ట్ల సహాయంతో వరదల్లో చిక్కుకున్న వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళట. అయితే ఇలా ఆయనకి తెలిసిన ప్రతి టెక్నిక్ని తన స్టూడెంట్స్కి నేర్పించి ఇంకా వాళ్ళతో కలిసి అందరికీ సహాయం చేస్తూ ఉండేవాళ్ళట. అయితే ఆయన స్టూడెంట్స్కి ఇంకా వాళ్ళ పేరెంట్స్కి కూడా ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆయన ఎలా చెప్తే అలా వినేవాళ్ళట. ఇంకా ఆయనలోని నిస్వార్థం, పక్క వాళ్ళకి ఎలాగైనా హెల్ప్ చేయాలనే ఆయన ఆలోచనలు నచ్చి ఆయన అలా ఫాలో అయిపోయేవాళ్ళు అంతే.
ఒకసారి భద్రాచలం దగ్గర గోదావరిలో లాంచ్ బోల్తా పడి చాలా పెద్ద ప్రమాదం జరిగిందట. అప్పుడు కూడా ఆయన అందరితో కలిసి ముందుండి అందరికీ సహాయం చేశారట. అంతేకాదు, ఆయన భద్రాచలం ఒకటే కాదు, ఆయన పనిచేసిన ప్రతి ఊరు అంటే రాజమండ్రి, పిఠాపురం, ఇంకా ఏజెన్సీ ఏరియాస్ అయిన వెంకటాపురం లాంటి పల్లెటూర్లలో ఏజెన్సీ ఏరియాస్లో కూడా ఆయన ఎంతో సోషల్ సర్వీస్ చేశారట. ఆయన ఫండాల్లో ఒక్కటే, ఆయన ఉన్న ఊర్లో ఎలాంటి సమస్య వచ్చినా దానికోసం ముందు నిల్చునేవాళ్ళు. ఆయన పనిచేసిన ఏజెన్సీ ఏరియాల్లో ఉన్న ట్రైబ్స్కి కూడా చాలా హెల్ప్ చేసేవాళ్ళు. ఆయనకున్న నాలెడ్జ్కి టీచర్ జాబే కాదండి, చాలా పెద్ద పెద్ద జాబ్ ఆఫర్స్ వచ్చాయట. ఇండియన్ ఆర్మీలో ఒక మంచి పోస్ట్కి ఆఫర్ వచ్చిందట ఆయనకి. కానీ వాళ్ళ అమ్మగారిని వదిలి వెళ్ళలేక తనే చూసుకోవాలి అని ఆ జాబ్ ఆఫర్ని వదులుకున్నారట. అది ఆయన పేరెంట్స్కి ఇంకా ఫ్యామిలీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ అని చెప్పి ఆయన టీచర్ జాబ్ని ఉసూరుమనుకుంటూ ఇంట్రెస్ట్ లేకుండా చేయలేదు. ఆయన ఎంచుకున్న పని మీద 100% ప్రాణం పెట్టారు. అదే ఆయన గొప్పతనం. ఇంకా ఆయన ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన ధర్మపత్ని అనసూయమ్మ గారు ఆయన చేసే ప్రతి పనికి తోడుగా ఉండేవాళ్ళు. ఆయనకి 5 పిల్లలు, 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఆయన స్టూడెంట్స్ కోసం, ఊరి కోసం ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి కూడా అంతే టైం కేటాయించేవాళ్ళట. అందరితో సరదాగా ఉంటూ, అంతే స్ట్రిక్ట్గా కూడా ఉంటూ మంచి విలువల్ని నేర్పించారు. ఆయన పిల్లల్నే కాదు, మనవాళ్ళని మనవరాళ్ళని కూడా మంచి విలువలతో పెంచారు. ఆయనకి ఆడపిల్లలంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఆడపిల్లలు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి, ఆటల్లోనూ చదువుల్లోనూ మగపిల్లలకి ఎప్పుడూ తీసిపోకూడదు అని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ ఆయన జీవితంలో కొన్ని విషయాలు మాత్రమే, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక మంచి పుస్తకమే రాయొచ్చు. సో ఆయన ప్రూవ్ చేశారు, మనిషి గొప్పతనం అనేది పెద్ద పెద్ద పదవుల వల్ల, గొప్ప గొప్ప బిరుదుల వల్ల రాదు. మనం మంచి క్యారెక్టర్తో మనం ఎంతమందిని ఇన్స్పైర్ చేశాము అనే దాన్ని బట్టే వస్తుంది అని. డిడ్ంట్ జస్ట్ టీచ్ ఎక్సర్సైజెస్, హీ టాట్ ఎక్సలెన్స్. హీ డిడ్ంట్ జస్ట్ ట్రైన్ స్టూడెంట్స్, హీ ట్రాన్స్ఫార్మ్ జనరేషన్స్. అందుకే ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయన గురించి అంతే గౌరవంతో, అంతే ప్రేమతో మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆయన జస్ట్ పీటీ టీచరే కాదండి, ఇంకా జీవితాన్ని నేర్పించిన గురువు కూడా. Take